Hello Andy, good morning. Okay, let's start. ఈ రోజు మనం డిస్కస్ టాపిక్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్ అండి. సో లోడ్ బ్యాలెన్సర్ లో మీకు రెండు రకాలు ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఒక నిమిషం అండి, మారింది కదా మీటింగ్ ఐడి. లెట్ మీ ఒకరు పింగ్ చేస్తున్నారు. హోల్డ్ ఆన్ ప్లీజ్. Nine 93204061. ఓకే, సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు బుక్ చేసాము. ఓకే, డిలీట్ చేయలేదా నేను? ఓకే, ఓకే. సో మనం లోడ్ బ్యాలెన్సెస్ డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఏంటంటే అసలు లోడ్ బ్యాలెన్సెస్ ఎలా చేద్దా చూద్దాం యాక్చువల్గా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక వెబ్ సర్వర్ ఉందనుకోండి. ఓకే, ఇది ఒక వెబ్ సర్వర్. సో ఈ వెబ్ సర్వర్ ఉందనుకోండి. సో ఈ వెబ్ సర్వర్కి ఏముంటుంది మనకి? సో ఈ విధంగా వస్తుంది. జనాలు ఈ విధంగా కనెక్ట్ అవుతారు. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. సో మీకు ట్రాఫిక్ ఈ విధంగా వస్తుంది అనమాట. సో అందరూ జనాలంతా ఈ విధంగా కనెక్ట్ అవుతున్నారు అనమాట. ప్రతి ఒక్క అంటే ఒక 5 minutes ఇవ్వండి. మీటింగ్ ఐడి చేంజ్ చేశాం కదా, నోట్ చేసుకున్నట్లేరు. ఓకే, సో దీంట్లో మన ఇంజనీరింగ్ సర్వర్ ఉందనుకోండి. మనకి యూజర్స్ అందరు కనెక్ట్ అవుతూ ఉంటారు, కానీ అంత బాగానే ఉంటుంది. కింద ఏంటంటే మీకు అప్లికేషన్ సర్వర్, మీకు డేటాబేస్ సర్వర్ అన్నీ ఉంటాయి అనమాట. ప్రాబ్లం ఏందనుకోండి, ఇప్పుడు ఈ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, మీ పరిస్థితి ఏంది? సో అందుకని ఏంటంటే మీకు ఫాల్ట్ టాలరెన్స్ ఉండాలన్నమాట. ఫాల్ట్ టాలరెన్స్ ఉండాలి అంటే ఒకవేళ ఈ సర్వర్ డౌన్ అయిపోయినా కూడా మీకు మీకు పని చేయాల్సి వస్తుంది, అన్ని పని చేయాలన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే మనం ఇంకొక మల్టిపుల్ వెబ్ సర్వర్స్ పెట్టుకుంటాం. ఓకే, ఈ విధంగా మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకొని అయితే రెండు మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకుంటే యూజర్స్ ఎలా కనెక్ట్ అవుతారు మరి? ఒక యూజర్ వచ్చి దీనికి, ఇంకొక యూజర్ వచ్చి దీనికి పోతే కష్టం అనమాట. ఓకే, సో ఎలాగా మనకేం కావాలంటే మనకి ఏదన్నా ఒక డివైస్ పెట్టి ఈ విధంగా ఇక్కడ ఒక డివైస్ పెట్టి దాన్ని లోడ్ బ్యాలెన్సర్ అంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం జనాలంతా దేనికి కనెక్ట్ అవుతారంటే యూజర్స్ ఈ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతారు అనమాట. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మొత్తం రెండింటి మధ్య డివైడ్ చేస్తుంది మనకి ట్రాఫిక్. అంటే ఒక రిక్వెస్ట్ ఇక్కడికి పంపిస్తే ఇంకో రిక్వెస్ట్ ఇక్కడికి పంపిస్తుంది అనమాట. సో దీని ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందంటే బేసిక్గా మీరు చూసినట్లయితే, ఓకే, సో మీ దగ్గర ఒక విపిసి ఉందనుకోండి. బేసిక్ మనం ఏం చేస్తామంటే ఇది ఒక విపిసి అనుకోండి. ఈ విపిసిలో మనకి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయనుకోండి. సో మనకి సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? మనకి సర్వర్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇది ఒక వెబ్ సర్వర్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఇది ఒక వెబ్ సర్వర్. సో సిమిలర్ గా ఇక్కడ ఒక వెబ్ సర్వర్, ఇక్కడ ఒక వెబ్ సర్వర్.
సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకుంటాం ఇక్కడ. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, ఏఎల్బి ఎన్ఎల్బి అని. సో నేను ఎల్బి అని తీసుకుంటాను, లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి. సో లోడ్ బ్యాలెన్సర్కి ఈ మూడు కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో దీని కింద మీకు ఏంటంటే యాప్ సర్వర్ ఉంటుంది, డీబీ సర్వర్ ఉంటుంది. సో అది కొంచెం డిఫరెంట్ మీకు. సో నేనైతే డైరెక్ట్గా డీబీ సర్వర్ తీసుకుంటాను. ఆ డీబీ సర్వర్ ఎలా ఉంటుందంటే, ఓకే లెట్ మీ పుట్ లైక్ దిస్. మీకు ఆర్డిఎస్కి వచ్చినప్పుడు అర్థం అవుద్దండి ఇది ఎలా పనిచేస్తుంది అని చెప్పి. ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే వెనక డీబీ సర్వర్ కూడా ఉంటుందన్నమాట. అంటే అంతే కదా, డేటాబేస్ లేకుండా పని జరగదు కదా మీకు డీబీ సర్వర్. సో నేనేమంటానంటే ఇది ప్రైమరీ అంటాను, మీకు ఇది వచ్చి డీబీ సర్వర్ సెకండరీ అంటాను. సెకండరీ. సో ట్రాఫిక్ మీరు ఏ విధంగా కనెక్ట్ అవుతుందంటే మీకు యాక్చువల్గా అన్ని కూడా యూజర్స్ దీనికి కనెక్ట్ అవుతారు అనమాట. ఈ విధంగా ఒకవేళ ఈ డీబీ సర్వర్ కనెక్ట్ అయితే ఓకే, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సర్వర్స్ అని ఈ సెకండరీ, ఎందుకంటే ఈ సెకండరీ సర్వర్ మీకు సింక్ అవుతూ ఉంటుంది అనమాట ప్రైమరీతో. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి మొత్తం మీకు డౌన్ అయిపోతే అప్పుడు మాత్రమే వీళ్ళు దీనికి కనెక్ట్ అవుతారు ఈ విధంగా. ఓకే, సో ఇది మీకు రియల్ టైమ్ లో ఉండే ఎన్వైరన్మెంట్ ఈ విధంగా ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు వెబ్ సర్వర్ లోపల యాప్ సర్వర్ ఇవి ఉంటాయి అనమాట. బట్ ఫస్ట్ ఏంటంటే మనం లోడ్ బ్యాలెన్స్ చూడాలి. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు 3 సర్వర్స్ డిప్లాయ్ చేస్తాం, 3 అవైలబిలిటీ జోన్ లో చేసి ఒక లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను అనమాట. ఇక్కడికి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను, సెలెక్ట్ T2 మైక్రో. సో నేను వేరే తీసుకుంటానండి విపిసి. సో నాకు ఎందుకంటే 3 కావాలి కాబట్టి ఈస్ట్ 1A మారుతి అనే విపిసి ఉంది, డజంట్ మ్యాటర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఏదో ఒక ఐపీ తీసుకున్నాం. ముఖ్యం వచ్చి ఇక్కడ అనమాట, నేనేం చేస్తానంటే మీకు ఒక ఎంజినిక్స్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. బిన్ బ్యాష్ అని చెప్పి m update -y m install nginx-y service nginx start చెక్ కాన్ఫిగ్. ఇది అవసరం లేదు, బట్ ఏంటంటే nginx ఆన్. సో నేను క్రియేట్ చేయబోయే 3 సర్వర్స్ ఎందుకు మీకు బొమ్మలో చూపించాను చూడండి, ఫిగర్ లో మూడు వెబ్ సర్వర్స్ కావాలా, 3 లొకేషన్ లో 1A 1B 1C లో ఇన్స్టాల్ చేస్తాను. దానికోసం ఈ స్క్రిప్ట్ సేవ్ చేస్తాను అనమాట. ఓకే, సో రైట్. సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, లేదంటే మనం ఇంకోటి కూడా చేయొచ్చండి. అంటే మనం డైరెక్ట్ గా దీని లోపల మనం ఓకే నో ప్రాబ్లం ఫస్ట్ డిప్లాయ్ చేద్దాం. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, పేరు ఏమి ఇస్తాను, వెబ్ సర్వర్ -1 అని ఇస్తాను. నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్, ఓకే వెబ్ సర్వర్ డిప్లాయ్ అవుతుంది. లెట్స్ డిప్లాయ్ అనదర్ సర్వర్, సెలెక్ట్ అదే T2 మైక్రో తీసుకుంటాను, సేమ్ అదే మారుతి. ఈసారి ఏమంటా అంటే సబ్నెట్ 1B లో డిప్లాయ్ చేస్తున్నాను. కిందకు వచ్చి సేమ్ అదే ఇస్తాను. వెబ్ సర్వర్ 2 సెక్యూరిటీ గ్రూప్, మళ్ళీ మూడో సర్వర్ లాంచ్ ఇన్స్టెన్స్, సెలెక్ట్ మారుతి. ఈసారి 1C లో ఓకే లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం.
లాంచ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఈ లోపల ఫస్ట్ సర్వర్కి వెళ్దాం. ఫస్ట్ సర్వర్కి వెళ్ళి నేను ఇది కాపీ చేసాను అనుకోండి, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను అనుకోండి సర్వర్ 1ది, నాకు ఎంజినిక్స్ వచ్చింది. వెల్కమ్ టు ఎంజినిక్స్ ఆన్ అమెజాన్ లైనక్స్ ఏఎంఐ అని చెప్పి. సో మనకి ఇది నిజంగా వెబ్ సర్వర్ 1కి వెళ్తుందా లేదా ఎలా తెలుసు? మీకు లోడ్ బ్యాలెన్సర్ నేను చెప్పినప్పుడు మీకు లోడ్ బ్యాలెన్సర్ అవుతుందని చెప్పాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ మూడింటి మధ్య అవుతుందని నేను చెప్తున్నాను, కానీ మీకు ప్రూవ్ చేయాలి కదా. అందుకని నేను ఏం చేయాలంటే రియల్ టైంలో అయితే మీకు అట్లా కుదరదండి. రియల్ టైంలో ఏంటంటే ఒకే పేజ్ వస్తుంది, ఏ సర్వర్ని యాక్సెస్ చేసినా కూడా ఇలాగే రావాలన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మూడు సర్వర్లు కూడా ఒకే పేజ్ రావాలి. ఇది సేమ్ పేజ్, ఇది సేమ్ పేజ్, మనకి ఇది కూడా సేమ్ పేజ్ రావాలి. అయితే మనం ఇప్పుడు ల్యాబ్ చేస్తున్నాం కదా, ల్యాబ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు తెలియాలి కదా. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2, వెబ్ సర్వర్ 3 అని పేర్లు పెట్టుకుంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ అయ్యేటప్పుడు చూపిస్తుంది అనమాట. ఫలాంది వెబ్ సర్వర్ 1 అని, ఫలాంది వెబ్ సర్వర్ 2 అని చూపిస్తుంది అనమాట. కాబట్టి నేనేం చేస్తాను చూడండి, ఇది రియల్ టైంలో చేయాల్సిన పని లేదు. అంటే నా ఉద్దేశం hdfcbank.com అని వెళ్ళాం అనుకోండి, ఇది కూడా లోడ్ బ్యాలెన్స్ ద్వారా పనిచేస్తుంది. మీకు ఎక్కడ కూడా లోడ్ బ్యాలెన్సర్ 1, 2 కనిపించదు చూడండి. సారీ, వెబ్ సర్వర్ 1, 2 కనిపించదు, ఎప్పుడు ఒకటే కనిపిస్తుంది అనమాట. ఓకే, ఒక్క నిమిషం అండి. మీరు చూస్తే అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనకి చూపించింది అనుకోండి, వెబ్ సర్వర్ 1, 2, 3 అని చూపించింది అనుకోండి, మనకు కూడా లోడ్ బ్యాలెన్స్ అయినప్పుడు గుర్తుపడడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో అది చూద్దాం ఎలాగని. సో నేనేం చేస్తానంటే మనం ఎడిట్ చేద్దాం. ఎలా చేయొచ్చు, నేను కాపీ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ లాగిన్ చేస్తాను. బ్రౌజ్, ఓపెన్, సో రైట్, ఇక్కడ ఇప్పుడు మనం బేసిక్ HTML పేజ్ ఎడిట్ చేయాలండి. అది వచ్చి నానో యూజర్ షేర్ ఎంజినిక్స్ HTML index.html ఎడిట్ చేస్తాను. అంటే ఇది ఫస్ట్ సర్వర్లో చేస్తున్నానండి. ఫస్ట్ సర్వర్లో చేసి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి Ctrl+W అని టైప్ చేసి వెల్కమ్ అని టైప్ చేసి మనకి సెర్చ్ అవుద్ది అనమాట. సో నేనేం చేస్తానంటే H1 అని ఇచ్చి ఇక్కడ వెల్కమ్ టు వెబ్ సర్వర్ 1 అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేద్దాం, ఏమవుద్దో చూద్దాం. సరే, వెల్కమ్ టు వెబ్ సర్వర్ 1. సో ఇలాగ మనం ఏం చేద్దాం అంటే దీనికి కూడా ఇద్దాం అనమాట. ఓకే, సో నేనేం చేస్తాను, కాపీ చేస్తాను. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేయండి. ఓకే, మళ్ళీ దీనిలో కూడా సేమ్ అలాగే. సరే, మనం వెల్కమ్ టు వెబ్ సర్వర్ 2. సో రిఫ్రెష్ చేస్తే వెబ్ సర్వర్ 2 ఇంకా ఫైనల్ గా ఇదనమాట. నేను యాక్చువల్గా స్టార్ట్అప్ స్క్రిప్ట్ లోనే ఇవ్వచ్చండి, ఇట్లా ఆటోమేటిక్గా పేరు చేంజ్ అయ్యేది, దానికి ఎక్కువ ఇచ్చి చేయొచ్చు. నేనేంటంటే అది మళ్ళీ ఎతకాలి ఎక్కడో ఛానల్ చేసి, సో మళ్ళీ టైం అవుద్దని చెప్పి నేను ఇట్లా చేసేస్తున్నాను. మీకు తెలిసి ఈజీగా ఉంటుంది అని చెప్పి మీరు చేసుకోవాలంటే, టెస్ట్ చేసుకోవాలంటే.
వెల్కమ్ టు వెబ్ సర్వర్ -3. రైట్. సో మొత్తం మారింది ఏదో. రైట్. ఎనీవే ఇంకోటి ఏదో చేంజ్ చేస్తుంటాను. ఎనీవే వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2, వెబ్ సర్వర్ 3 3 మారినాయి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు నా యూజర్స్ యాక్సెస్ చేశారనుకోండి, నేను వాళ్ళకి లోడ్ బ్యాలెన్సర్ లేదనుకోండి, నా సైట్ యాక్సెస్ చేయాలంటే వాళ్ళకి ఏం చేయాలి? ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సైట్ ఇవ్వాలి. ఇది ఇది చూడండి, 3 ఐపీ అడ్రస్లు ఉన్నాయి. ఈ 3 ఐపీ అడ్రస్లు అందరికి జనాలకి ఇచ్చాను అనుకోండి, మీరు ఎవరన్నా నా వెబ్సైట్ యాక్సెస్ చేయాలనుకుంటే ఇదిగోండి 3 వెబ్సైట్లు యాక్సెస్ చేయాలంటే ఏమంటారు వాళ్ళు? ఇదేం తలకాయ నొప్పి అంటారు యాక్చువల్గా. సో మేనేజ్మెంట్ చాలా కష్టం అయిపోతుంది. అలా కాకుండా నాకేం కావాలంటే ఒక్క ఐపీ అడ్రస్ ఉండాలా, ఒక్క నేమ్ ఉండాలా, దాని ద్వారా అన్ని ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్స్ కావాలా. సో దానికోసం ఏంటంటే మనం ఇక్కడ దీని పేరు ఏంటి, లోడ్ బ్యాలెన్సర్స్ అంటాం అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తాం. సో లోడ్ బ్యాలెన్సర్ లో మీకు క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అంటే 3 రకాలు ఉంటాయండి. ఓల్డ్ లోడ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు. కొత్తగా వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే నార్మల్గా ఏ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోర్ట్. మీకేంది, ప్రపంచంలో పోర్ట్లు ఐటీలో ఎక్కడి నుంచి ఉంటాయి? 0 to 65,000 దాకా పోర్ట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సాఫ్ట్వేర్ పోర్ట్స్ అండి ఒక్కో దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్హెచ్ ఉంది, అది వచ్చి పోర్ట్ 22, ఎఫ్టిపి ఉంది 21, డిఎన్ఎస్ ఉంది 53, ఆ తర్వాత ఎల్డాప్ ఉంది 389, ఆ తర్వాత హెచ్టిటిపి ఉంది 80, హెచ్టిటిపిఎస్ ఉంది 440. ఇలా ఏంటంటే ఫిక్స్డ్ పోర్ట్స్ ఉన్నాయి అనమాట. అన్ని 1000 లోపల ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఈ పోర్ట్స్ ద్వారా లోడ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అది కాకుండా ఒకవేళ మనం వెబ్ అప్లికేషన్స్ మాత్రమే చేయాలంటే దీంట్లో పాత్ బేస్డ్ రౌటింగ్ అంటారండి, అది కూడా చూపిస్తాను. అప్పుడు మనం హెచ్టిటిపిఎస్ కోసం కావాలంటే ఓన్లీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ కూడా వాడుకోవచ్చు. అంటే నా ఉద్దేశం హెచ్టిటిపిఎస్ కి ఇది వాడకూడదని కాదు, ఇది కూడా వాడచ్చు. ఇది ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాము. తర్వాత ఏంటంటే మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూపిస్తాను. ఓకే. ఫస్ట్ లెట్స్ క్రియేట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ ఏమి ఇస్తాను, NLB అనే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్తాను. ప్రోటోకాల్ వచ్చి 80. ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఇవన్నీ ఉందనుకోండి, బేసిక్ గా 443 వచ్చు అనమాట. ఓకే. బట్ మన 80లో పనిచేస్తుంది. ఎక్కడ హెచ్టిటిపి కనిపించిందంటే ఇక్కడ 80 అనమాట. కిందకు వస్తాను, మారుతి విపిసి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి 1, 2 దాంట్లో 3, ఈ 3 సెలెక్ట్ చేస్తాను జస్ట్ టు మేక్ ష్యూర్. నెక్స్ట్ కాన్ఫిగర్ రౌటింగ్. అందుకే నేను మంచిది ఒకసారి చెక్ చేసుకుంటాను సేమ్ సబ్నెట్స్ ఉన్నాయో లేవో, ఎందుకంటే ఎందుకు డౌట్ వస్తుంది నాకు ప్రీవియస్కి పోతే. సో సబ్నెట్ 1 వచ్చి ఎండింగ్ విత్ బిఈ BBEAF. ఇన్స్టెన్సెస్ బిఈ ఓకే, BB ఓకే. సరే D8 ఉంది, D8 ఇవ్వాలి యాక్చువల్గా. D8 ఇదనమాట. కానీ నేను ఈ సబ్నెట్ 4ని నేను యాక్చువల్గా పబ్లిక్ ఇచ్చిన లేదు తెలియదండి, అంటే ఇంటర్నెట్ గేట్వేకి అసైన్ అయిందో లేదు తెలియదు. ఒకసారి చూస్తాను, ఎందుకైనా మంచిది. VPCలోకి వెళ్తాను. రౌటింగ్ టేబుల్స్, ఓకే అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. రైట్. సో ఇక్కడికి వచ్చి 3 సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ కాన్ఫిగర్ రౌటింగ్. సో ఇక్కడ టార్గెట్ గ్రూప్ అంటే టార్గెట్ గ్రూప్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ సర్వర్స్ అనమాట. సారీ, అంటే ఏ సర్వర్స్ మీరు లోడ్ బ్యాలెన్సర్ చేయాలి అని చెప్పనమాట. సో నేనేం చేస్తానంటే NLB గ్రూప్ అంటాను. నెక్స్ట్ టార్గెట్స్ అనండి. ఇప్పుడు మీరు యాడ్ చేయాలి, చూసారా 1, 2, 3 అని ఉన్నాయి కదా. నేనేం చేస్తానంటే 1 and 2 యాడ్ చేస్తానండి. చూడండి 3 యాడ్ చేయట్లేదు, 1 and 2 యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ అంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది అనమాట. క్రియేట్ చేసి సర్వర్ 1 and 2ని తనకి యాడ్ చేసుకుంటుంది. సో నేనేం చెప్పాను ఇక్కడ మీకు వచ్చినప్పుడు, మీకు ఇలా 3 అడ్రస్లు కాకుండా ఏదైనా ఒక సింగిల్ అడ్రస్ ఉంటే ఈజీగా ఉంటుంది అని చెప్పాను కదా. మీరు లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ అయిపోయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ విధంగా వస్తుంది అనమాట, ఒక ఏ రికార్డ్ వస్తుంది ఈ విధంగా. సో NLB ఏ రికార్డ్ అని చెప్పి. సో యాక్చువల్గా ఇంకా నుంచి మనం ఇది ఇస్తాం. మనం
యూజర్స్ అందరికి ఇది ఇస్తాం. కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోవడం కష్టమే అనమాట. సో దానికి ఏంటంటే మనం ఏదైనా ఒక www.myapp.com ఒక వెబ్సైట్ కొని దాన్ని వచ్చి వెనక బ్యాక్ ఎండ్ లో డిఎన్ఎస్ లో రౌటింగ్ దీన్ని పెడతాం అనమాట. అంటే ఉద్దేశం ఏంది, ఎవరన్నా myapp.com అని టైప్ చేస్తే యాక్చువల్గా వాళ్ళు వెళ్ళి దీనికి కనెక్ట్ అవుతారు అనమాట. ఓకే, సో ఆ విధంగా చేయొచ్చు మనం. సో అది మనం రౌట్ 53లో చూస్తామండి, ప్రస్తుతం ఇప్పుడు కాదు. బట్ ప్రస్తుతం ఏంటంటే మనం యూజర్స్ కి ఇది ఇవ్వచ్చు అనమాట. ఇది ఇచ్చామంటే వాళ్ళు యాక్సెస్ చేస్తారు ఈజీగా. ఓకే, సో మనం వెయిట్, ఇది రావాలి, అప్ అవ్వాలి, ఇంకా ప్రొవిజనింగ్ లో ఉంది. సో నేనేం చేస్తానంటే దీన్ని మీకు మీ అందరి చేత యాక్సెస్ చేయాలి కాబట్టి నేను ఇంత పెద్దది మీకు చాట్ లో పెడుతున్నాను. చాట్ లో పెట్టాను. దీన్ని తీసుకెళ్ళి ఒక బ్రౌజర్ లో వేయండి. మీరు బ్రౌజర్ లో వేసినాక ఇంకా ఇది యాక్టివ్ అవ్వాలన్నమాట. ఇంకా ప్రొవిజనింగ్ లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇష్యూ ఏంటంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లో నేను గమనించింది ఏంటంటే యాక్చువల్గా మీరు అవైలబిలిటీ జోన్స్ స్టార్టింగ్ అప్పుడే క్రియేట్ చేయాలండి. అంటే ఏ అవైలబిలిటీ జోన్ కి మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడు ముందే, అంటే స్టార్టింగ్ లో అప్పుడే సెలెక్ట్ చేయాలి, ఏబిసి అని చెప్పి, ఏ సబ్నెట్స్, ఏ అవైలబిలిటీ జోన్స్ అని చెప్పి. ఒకసారి క్రియేట్ అయిపోయినాక మీరు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి యాడ్ చేసుకోవడానికి కుదరదు. వేరే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లో కుదురుద్ది, దీంట్లో కుదరదు అనమాట. ఓకే, సో మీరు అడుగుతారు ఏం ప్రోటోకాల్, ఎందుకంటే మీకు కొంతమందికి మీలో లోడ్ బ్యాలెన్సెస్ ఐడియా ఉండొచ్చు. ఏ ప్రోటోకాల్ వాడతారంటే రౌండ్ రాబిన్ అండి. రౌండ్ రాబిన్ అంటే అర్థం ఏంటంటే బేసిక్ గా మీకు రిక్వెస్ట్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రిక్వెస్ట్ వచ్చినాయి అనుకోండి. రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది, సెకండ్ ఇక్కడికి, థర్డ్ ఇక్కడికి, మళ్ళీ ఫోర్త్ ఇక్కడికి, ఫిఫ్త్ ఒకటి, సిక్స్త్ ఇక్కడికి, సెవెంత్ ఇక్కడికి, ఎయిత్ ఇక్కడికి, ఈ విధంగా ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్ అంతా. దాన్ని రౌండ్ రాబిన్ అంటారు. ఓకే, సో ఓకే, యాక్టివ్ అయిపోయింది కదా. నేను కాపీ చేస్తాను. అందరూ ఏంటంటే కాపీ చేసి పేస్ట్ చేయండి బ్రౌజర్లో. నాకు వెబ్ సర్వర్ 2 వచ్చిందండి. ఓకే, మీలో ఎంతమందికి వెబ్ సర్వర్ 1, 2 వచ్చింది? జస్ట్ చాట్ లో పేస్ట్ చేయండి. ఓకే, శేషుకు 2 వచ్చింది, రాజేష్ కి 2 వచ్చింది. 1 రావాలా, ఎవరో ఒకరికి 1 రావాలా. సో కృష్ణకు 1 వచ్చింది, వెబ్ సర్వర్ 2 వీరేంద్ర. సో ఇదేంటంటే లోడ్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. భార్గవ్ వెబ్ సర్వర్ 1 చూసారంటే మీరు ఇంకా అందరికి వచ్చి మీకు రాలేదంటే మళ్ళీ మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉండాలి అంతే, బేసిక్ అంత మించి ఏం లేదు. ఓకే, సో ఈ విధంగా మీకు లోడ్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇట్ మీన్స్ దట్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్డ్ అట్ దిస్ వర్కింగ్ ప్రాపర్. యా ఫైన్. అది 1, 2 అని, ఓ సారీ, ఇప్పుడు వచ్చిందండి, వచ్చింది. అదే కదా, అసలు మీకు ఇది వచ్చేది రాకపోతే ఎట్లండి? చూడండి, వచ్చింది. సారీ. రైట్, సో అంటే ఇప్పుడు మీకు ప్రాపర్ లోడ్ బ్యాలెన్సింగ్ అవుతున్నట్లు లెక్క అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మీకు మూడోది యాడ్ చేస్తాను. ఇంతకు ముందు రెండే కదా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఏం చేస్తానంటే టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చి టార్గెట్స్ అని చెప్పి మనం మూడో సర్వర్ యాడ్ చేద్దాం. ఎడిట్ అంటాను, ఎడిట్ అని. సో వెబ్ సర్వర్ 3 తెచ్చేసి యాడ్ టార్గెట్ అని చెప్పి, యాడ్ రిజిస్టర్డ్ అని చెప్పి సేవ్ అంటాను. సో మీరు చూసినట్లయితే 2 వచ్చి మీకు ఆల్రెడీ హెల్తీ అని చూపించాలన్నమాట. సో ఇంకా ఇనిషియలైజ్ అవుతుంది, ఇంకా రాలా. సో కొంతసేపట్లో మనం ఏం చేస్తామంటే, మీరు బ్రౌజర్ అంతా క్లోజ్ చేసి కొంతసేపు ఆగి మళ్ళీ యాక్సెస్ చేసినప్పుడు మీలో కొంతమందికి 3 కూడా వెళ్ళాలి. ఓకే, 3 కూడా వెళ్ళాలన్నమాట. సో లెట్స్ వెయిట్. చూసారా, ఇప్పుడు మీరు చూసినట్లయితే వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 మీకు హెల్తీగా మూవ్ అయిపోయింది, హెల్తీ అని వచ్చేసింది. ఓకే, సో వెబ్ సర్వర్ 3 ఏంటంటే ఇంకా ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. నేనైనా కూడా జస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. వెబ్ సర్వర్ 1కి వెళ్ళింది చూసారా. మళ్ళీ మీరు కూడా రిఫ్రెష్ చేయండి, ఎవరికైనా వెబ్ సర్వర్ 3కి వెళ్తే చూద్దాం. అంటే ఇప్పుడు ఇనిషియలైజ్ అయింది, ఒక 1-2 మినిట్స్ పడుతుంది రావడానికి. ఎవరికైనా 3 వచ్చిందంటే చెప్పండి, అంటే మన లోడ్ బ్యాలెన్సర్ కరెక్ట్ గా పనిచేస్తున్నట్లు లెక్క. ఇంకా ఇనిషియల్ లో ఉంది ఇక్కడ.
ఫైర్ఫాక్స్ ఓపెన్ చేద్దాం. వెబ్ సర్వర్ 2కి వెళ్తుంది. లెట్స్ హోప్. సరే రానివ్వండి. ఈ లోపల నేను ఏం చేస్తాను అంటే ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను వెబ్ సర్వర్ 4. ఎందుకంటే మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చెక్ చేసేటప్పుడు నాకు వేరే విధంగా పనిచేయాలన్నమాట. సో ఎందుకంటే నాకు ఒక లెట్ మీ షో ఇట్. సో ఇంకొకటి చేస్తాను. నెక్స్ట్ మారుతి వెబ్సైట్ 4 ఇక్కడికి వస్తాను. ఇస్తాను. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్, అలౌ ఆల్. ఐ గాట్ 3 అండి. ఓకే 3 వచ్చిందా అంటే అది అప్ అయినట్లు లెక్క. ఓకే రైట్. సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే ఓకే 3 వచ్చింది చూసారుగా. సో కాబట్టి మీకు ఏమవుతుంది, ఈ విధంగా మనం ఆన్ ద ఫ్లై కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆన్ ద ఫ్లై యాడ్ చేసినా కూడా ఈ విధంగా అది లోడ్ బ్యాలెన్స్ అయిపోతుంది. అయితే నేనేం చేస్తానంటే మనం ఏదో ఒక సర్వీస్ ని డౌన్ చేద్దాం. సో నేను ఫస్ట్ సర్వర్కి వెళ్తాను. సో అందరికి 3 వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 వస్తుంది కదా, నేను సింపుల్ గా వచ్చి ఫస్ట్ లో కాకుండా థర్డ్ లో డౌన్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ 1 థర్డ్ కనిపిస్తుంది కదా. నేనేమంటాను, సర్వీస్ ఎన్జినిక్స్ స్టేటస్ ఎన్జినిక్స్ స్టాప్ అంటాను. ఓకేనా. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను, ఏమొద్దో చూద్దాం. చూసారా వెంటనే అది వెబ్ సర్వర్ 2కి వెళ్ళిపోయింది. చూసారా. మీరు కూడా ఎవరైతే 3 వచ్చిందో రిఫ్రెష్ చేయండి, 1కి 2కి వెళ్ళిపోవాలి. ఓకే. సో కాబట్టి 1కి వెళ్ళిపోయిందా? వెళ్ళిందండి. అది. సో కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో అంటే అర్థం ఏంటంటే అది మానిటర్ చేస్తూ ఉంటుంది. మరి ఆ మానిటర్ ఎలా చేస్తుంది లోడ్ బ్యాలెన్సర్ అంటే, మీకు ఇక్కడ మీకు హెల్త్ చెక్ ఉంటుంది కదా. ఏది నేను మీకు డిప్లాయ్ చేసినప్పుడు లోడ్ బ్యాలెన్సర్ స్పెషల్గా టార్గెట్ గ్రూప్ లో చేసినప్పుడు ఇక్కడ హెల్త్ చెక్ ఉంటుంది అనమాట. ఇది హెల్త్ చెక్ ఏం చేస్తుందంటే ఆ పోర్ట్ ని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో చెక్ చేసి, సో థ్రెషోల్డ్ ఏంటంటే మీకు ఇక్కడ, సో ద నెంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ హెల్త్ చెక్స్ సక్సెస్ రిక్వైర్డ్ బిఫోర్ కన్సిడరింగ్ ఎన్ హెల్త్ చెక్ ఈస్ టార్గెట్. అంటే ఏంటంటే అది ఏంటంటే పింగ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ సెకండ్ పింగ్ అవుతూ ఉంటుందండి. తర్వాత ఏం చేస్తుందంటే ఒకసారి కాలేదనుకోండి 3 సార్లు ప్లస్ అన్హెల్తీ కూడా నెంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ హెల్త్ చెక్స్ బిఫోర్ ఫెయిల్యూస్ బిఫోర్ టార్గెట్ ఈస్ అన్హెల్తీ. అంటే మూడు సార్లు ఒక్కొక్కటి 10 minute ఇంటర్వెల్ తో చెక్ చేస్తారు అనమాట. 3 సార్లు డౌన్ అయిపోయింది అనుకోండి బేసిక్ గా, అప్పుడు ఏంటంటే అది కంప్లీట్ గా మీకు లోడ్ బ్యాలెన్స్ నుంచి తీసేస్తుంది. ప్రస్తుతం కనిపిస్తుంది కదా ఇక్కడ, సారీ టార్గెట్ గ్రూప్స్ వస్తే ఈ 3 కనిపిస్తున్నాయి కదా, హెల్తీ 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 అని. సో కొంతసేపు మనం లాస్ట్ ఏం చేస్తానంటే నేను 1 and 2 డిలీట్ చేస్తాను. డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది లోడ్ బ్యాలెన్స్ నుంచి కూడా తీసేయాలన్నమాట. సో అది మనం లాస్ట్ లో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే నేను ఎక్స్ట్రా ఇంకో సర్వర్ డిప్లాయ్ చేశాను కదా. ఇప్పుడు సర్వర్ డిప్లాయ్ చేశాను ఇక్కడ, దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తానండి. ఓకే. సర్వర్ 4కి లాగిన్ చేస్తాను. లాగిన్ చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూపిద్దామని. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లో పాత్ బేస్ రౌటింగ్ అని ఒకటి ఉందండి. అంటే నా ఉద్దేశం, నా ప్లాన్ ఏందో చెప్తాను చూడండి. సో ఇది కదా మన వెబ్సైట్. ఎవరన్నా దీన్ని టైప్ చేసి కాపీ చేసి ఎక్కడన్నా పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వస్తుంది అనమాట, ఏదో ఒక వెబ్సైట్ వస్తుంది. నాకేం కావాలంటే పాత్ బేస్ రౌటింగ్ అంటే ఎవరన్నా ఈ విధంగా మూవీస్ అండ్ టైప్ చేస్తే వాళ్ళు ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వాలన్నమాట. ఈ 3 సర్వర్లకు కాకుండా ఈ 4th సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళకి మూవీస్ రావాలన్నమాట. ఓకే. అది పాత్ బేస్ రౌటింగ్. దానికోసం నేను ఈ 4th సర్వర్ క్రియేట్ చేశాను. సో నేనేం చేస్తాను, ఫస్ట్ అసలు దీంట్లో ఇన్స్టాల్ అయిందా లేదా అది చెక్ చేద్దాము. 4th సర్వర్ ఇది. ఓకే ఇన్స్టాల్ అయింది. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సేమ్ దీంట్లో
nano user share nginx html. సో నానో కాదండి, నేను కరెక్ట్ సర్వర్లోనే ఉన్నాను కదా, జస్ట్ మేక్ ష్యూర్. 187 కరెక్టే. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ సిడి యూజర్ షేర్ nginx htmlకి వెళ్తాను. htmlలో ఓకేనా, మీరు దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి మీకు ఇది వస్తుంది, నేను కాదంటలేదు. సో ఇక్కడ మూవీస్ అని టైప్ చేస్తే నాకు ఇది వెబ్ సర్వర్ 1 యా, ఇక్కడ మూవీస్ .index.html అంటే నాకేం రావాలంటే బేసిక్గా ఇంకోటి రావాలన్నమాట, వెల్కమ్ టు వెబ్ సర్వర్ 4 హ్యావింగ్ మూవీస్ అని రావాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎడిట్ చేస్తాను. ఏది నానో index.htmlకి వచ్చి దిస్ ఈజ్ వెబ్ సర్వర్ -4 ఫర్ మూవీస్ ఓన్లీ. ఓకే రైట్, చెక్ చేద్దాం, రిఫ్రెష్ చేస్తే ఓకే రైట్. కానీ నాకు ఈ మెయిన్ ఇండెక్స్ లో కాదండి, నేను ఏం చేస్తానంటే mkdir మూవీస్ అంటాను, మూవీస్ అని. ఓకే, సిపి index.htmlని మూవీస్ లోకి మూవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మూవీస్ అని టైప్ చేస్తే ఏమవుద్దో చూద్దాం. వచ్చిందా? మూవీస్ అని టైప్ చేసినా కూడా మీరు కాంట చూడండి, మూవీస్ అని టైప్ చేసినా దాని లోపల index.html ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ వచ్చింది. సో ఇప్పుడు నేనేమంటాను, ఈ ఇండెక్స్ దాని HTML ని మూవ్ చేస్తాను అనమాట. అంటే ఇది తీసేసినా కూడా మీకు ఇది వస్తుంది అనమాట, అది నాకొద్దు, ఇది నాకొద్దు. నేనేం చేస్తాను, ఓల్డ్కి మూవ్ చేస్తాను. ఓల్డ్కి మూవ్ చేసి రిఫ్రెష్ అన్నాను అనుకోండి, ఫెయిల్ అవ్వాలి, చూసారా? అదే నేను మూవీస్ అని టైప్ చేసి వస్తుంది మీకు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి, ఇది లోడ్ బ్యాలెన్సర్, నార్మల్ లోడ్ బ్యాలెన్సర్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇన్స్టాల్ చేద్దాం. సో క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటాను, క్రియేట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటాను, పేరు వచ్చి 3ALB అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్తాను. ఇక్కడికి వచ్చి మారుతి సెలెక్ట్ చేసి 1 2 3 సెలెక్ట్ చేస్తాం. సేమ్ అంత సెట్టింగ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. సో కాన్ఫిగర్ సెట్టింగ్స్, కాన్ఫిగర్ సెక్యూరిటీ సెట్టింగ్స్, అలౌ ఆల్, కాన్ఫిగర్ రౌటింగ్, న్యూ టార్గెట్ గ్రూప్ అనమాట. న్యూ టార్గెట్ గ్రూప్ ఇచ్చి ALB గ్రూప్ అని ఇస్తాను. చూడండి, హెచ్టిటిపిఎస్ దాని ముందు మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లో ఓన్లీ టీసీపీ ఉండేది, ఇక్కడ ఏంటంటే హెచ్టిటిపిఎస్ వచ్చేస్తే 443కి మారుతుంది. మీకు సర్టిఫికేట్ కావాలా, సో హెచ్టిటిపి చాలు. నెక్స్ట్ రిజిస్టర్ టార్గెట్స్. నేనేం చేస్తానంటే యాక్చువల్గా 1 ఈ 4 యాడ్ చేస్తాను అనమాట. 4 యాడ్ చేశాను చూడండి. నెక్స్ట్ రివ్యూ క్రియేట్ అంటాను. ఓకే, అయితే మీరు రెండు సేమే కదా నచ్చు, ఆబ్వియస్ గా అంతే కదా, మీరు దానికి ఎట్లా చేశారు, దీనికి ఎట్లా చేశారు. కానీ అప్లికేషన్ లోడ్ చూడండి, ALB అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, NLB అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ALBలో మీకు కావాలనుకుంటే అడిషనల్ గా మీరు అవైలబిలిటీ జోన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఈ ఫీచర్ ఉంది మీకు. వేరే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఈ ఫీచర్ అక్కడ లేదనమాట. నెక్స్ట్ వచ్చి నేను మీకు పాత్ బేస్ రౌటింగ్ అని చెప్పున్నాను. సో ఆ పాత్ బేస్ రౌటింగ్ మామూలుగా అయితే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ కూడా సేమ్, సారీ నార్మల్గా అయితే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ కూడా సేమ్ గా బిహేవ్ చేస్తాయండి. ఓకే, సో లెట్స్ వెయిట్. మీరు టార్గెట్ గ్రూప్స్కి వెళ్దాం, సెలెక్ట్ చేస్తే టార్గెట్స్ ఇనిషియలైజేషన్ వస్తుంది అనమాట. సో హోల్డ్ ఆన్. కాపీ చేస్తాను, చూద్దాం వస్తుందో లేదో. ఆఫ్గా మూవీస్ రాదులే అండి, ఇంకా రాలేదు.
Come on. Two minutes ఇవ్వండి, it will work. రైట్, యాక్టివ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఓకే, వెబ్ సర్వర్ 2, వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 3. బేసిక్గా వెబ్ సర్వర్ 4కి పోకూడదు మీరు చూసినట్లయితే, ఎందుకు, దాంట్లో index.html లేదు కదా, సో కాబట్టి ఫెయిల్ అవుద్ది. చూడండి మీరు ఇప్పుడు ఏం జరుగుతుంది, టార్గెట్ గ్రూప్స్ లో మీకు హెల్త్ చెక్ ఉంది. హెల్త్ చెక్ ఏం చేస్తుందంటే స్లాష్ చూస్తుంది అనమాట. అంటే దీంట్లో index.html చూస్తుంది. మనం మూవీస్ పెట్టాం కదా, ఇప్పుడు చూడండి ఇది మెయిన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లో మనం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా, సో లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్ళి మనం ఇక్కడ లిజనర్ సెలెక్ట్ చేస్తాను. ఇది శ్రీ ALB అండి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. సో బేసిక్గా మీరు కావాలంటే మీరు ఇక్కడ కూడా చేయొచ్చు, కానీ ఏంటంటే మీకు జస్ట్ ఇంకొక దాని ఏమంటారు, ఇంకొక లిజనర్ వాడుకోవాలి, అంటే ఇంకొక పోర్ట్ వాడుకోవాలి, 80 అటు వాడుకోవాలి. అంతేగాని ఉన్నదాన్ని మనం చేంజ్ చేయడం కుదరదు అనమాట. దానికోసం నేను అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్ళి లిజనర్స్కి వెళ్ళి ఇక్కడ దీన్ని వ్యూ అండ్ ఎడిట్ రూల్స్ అంటాను అని ఇక్కడ కొత్త రూల్ యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఇప్పుడు చూడండి, ఇది పాత్ బేస్డ్ రౌటింగ్. ఎక్కడికి వెళ్ళాలా, ఫార్వర్డ్ టు ALB, దీని ఏమంటారు, పాత్ వచ్చి మూవీస్ అని ఇస్తాను. మూవీస్ అని ఇచ్చి స్టార్ ఇచ్చేస్తాను. సో లేదా మూవీస్ చాలండి, మూవీస్ అని ఇచ్చేసి ఎక్కడికి పోవాలి యాక్చువల్గా మీకు, అరే నేను దీన్ని సపరేట్గా పెట్టి ఉండాల్సింది, చిన్న తప్పు జరిగిందండి. నేను ఏం చేసి ఉండాల్సిందంటే దీన్ని సపరేట్ టార్గెట్ గ్రూప్ పెట్టి ఉండాల్సింది. దీంట్లో యాడ్ చేశాను. చూడండి అన్హెల్తీ చూపిస్తుంది, చూడండి ఇక్కడ మీరు గమనించండి, అన్ని హెల్తీ చూపించింది. వెబ్ సర్వర్ 4 మాత్రం అన్హెల్తీ. ఎందుకు, అది దానికి తెలియదు అనమాట. స్లాష్ మూవీస్ లోపల index.html అని తెలియదు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు సింపుల్ గా దాన్ని తీసేస్తాను. వెబ్ సర్వర్ 4ని రిమూవ్ చేసి సేవ్ చేస్తాను. దాన్ని ఇంకొక టార్గెట్ గ్రూప్ లో పెడతాను. ఓకే, సో క్రియేట్ టార్గెట్ గ్రూప్ ALB వెబ్ 4 అంటాను. మారుతి క్రియేట్ టార్గెట్స్ website, add to register, save. హెల్త్ చెక్స్ ఏమి ఇస్తాను, ఎడిట్ హెల్త్ చెక్స్ అని స్లాష్ మూవీస్ స్లాష్ అని ఇస్తాను. ఓకే, సో ఈ విధంగా మనం సపరేట్ గా దానికి ఇంకోటి క్రియేట్ చేసాను. ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్ళి ఏం చేద్దామంటే ఎడిట్ రూల్స్ అని చెప్పి యాడ్ రూల్ అని చెప్పి పాత్ ఈస్ మూవీస్ అని వెళ్తే దేనికి వెళ్ళాలి, నాకు ఫార్వర్డ్ ఇట్ టు ALB వెబ్ 4 అని చెప్పి సేవ్ అంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తుంది మీకు, ఈ లోడ్ బ్యాలెన్సర్ బేసిక్ గా మీకు ఇదనమాట. ఇది కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తే నాకు ఏం వచ్చినా కూడా వెబ్ సర్వర్ 1 2 3 దగ్గరే జరగాలన్నమాట. చూసారండి, 2 3 ఇట్లా. ఎవరైనా కూడా మూవీస్ అని టైప్ చేశారనుకోండి, వాళ్ళకి ఏమవ్వాలా, తప్పు రాశారు, దీనికి వెబ్ సర్వర్ 4కి వెళ్ళిపోవాలన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమంటుంది,
మూవీస్ కి యా స్లాష్ కొడితే మీకు ఈ విధంగా మూవీస్కి వెళ్ళిపోవాలి. సో నేను ఇక్కడ అనవసరంగా స్లాష్ పెట్టాను, అందువల్ల ఇష్యూ వస్తుంది. సో నేను ఏం చేస్తున్నా, వ్యూ ఎడిట్ రూల్స్ అని ఎడిట్ చేసి పాత్ ఈస్ స్లాష్ మూవీస్ అంటాను, అప్డేట్ అంటాను. ఓకే, సో ఇప్పుడు నేనేమంటాను మళ్ళీ చూడండి, స్లాష్ అంటే వెబ్ సర్వర్ 3కో 2కో 1కో పోవాలి, కానీ మనకి స్లాష్ మూవీస్ అంటే ఈ విధంగా వెబ్ సర్వర్ 4 ఫర్ మూవీస్ ఓన్లీ అని రావాలా. ఇది పాత్ బేస్ రౌటింగ్ అనమాట. అంటే జస్ట్ నేను ఒక పైన అది చేంజ్ చేసి కంప్లీట్ సెట్ ఆఫ్ సర్వర్స్ వేరే సర్వర్స్కి వెళ్ళిపోతుందండి, ఆ సర్వర్స్ పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ వచ్చి మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ లో లేదు, ఇది ఓన్లీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్ లో ఉంది. ఓకే, మీరు ట్రై చేయండి. సో నేను చాట్ లో పెడుతున్నాను, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది యాక్సెస్ చేయండి, అందరికి వెబ్ సర్వర్ 1 2 3 అని రావాలి. తర్వాత ఏంటంటే స్లాష్ మూవీస్ అని కొట్టండి. స్లాష్ మూవీస్ ఈ విధంగా టైప్ చేస్తే మీకు ఏం రావాలి, సారీ స్లాష్ లేదండి, ఓన్లీ స్లాష్ మూవీస్ అని టైప్ చేస్తే మీకు ఇంకోటి రావాలన్నమాట. ఇదేమైంది, ఇది లేదని చెప్పండి ఒక పక్క. చూసారా మామూలుగా వస్తుంది. సో దీని ఏంటంటే ఇక్కడ నేను మూవీస్ అని టైప్ చేస్తే స్ట్రేంజ్ గా ఉంది, క్లోజ్ చేసి కొత్త ఓపెన్ చేస్తాను. ఓపెన్ ఏ ప్రైవేట్ విండో. వింతగా ఉంది ఎందుకు, లాస్ట్ కు స్లాష్ తీసి చూడండి ఒకసారి. స్లాష్ తీసే చూసానండి యాక్చువల్గా, రావట్లేదు. రావాలి అది ఇప్పుడు దాకా వచ్చింది. అది స్లాష్ అప్ అండ్ అవుతుంది మళ్ళీ కంటిన్యూగా. ఓకే, ఇది లోడ్ బ్యాలెన్స్ బాగానే అవుతుంది. నాకు దాకా వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఇఫ్ స్లాష్ ఓకే లేకపోతే ఏం చేద్దాం, ఎడిటే కొడదాం, స్లాష్ వచ్చి మళ్ళీ అదే వేద్దాం, అంటే అపెండ్ అవుతుంది. లేకపోతే ఇఫ్ స్లాష్ మూవీస్ అప్డేట్ అనండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే జస్ట్ స్లాష్ మూవీ స్లాష్ పెట్టండి. సో మీకు ఏంటంటే ఈ విధంగా రావాలి. సో స్లాష్ మూవీస్ పెడితే ఒక దగ్గరికి వెళ్ళాలి, అంటే ఏంటంటే వెబ్ సర్వర్ 4కి, మామూలుగా వేస్తే వెబ్ సర్వర్ 3కి ఇదే రావాలన్నమాట. దీన్ని బట్టి ఏమవుతుంది, మీకు డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి, కానీ మీరు జస్ట్ ఒక పేరు మాత్రం చేంజ్ చేసి మీరు ఏం చేయగలుగుతున్నారు, కంప్లీట్ గా డిఫరెంట్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే, ఇమాజిన్ నాకు మీడియా కంపెనీ ఉందనుకోండి, మీడియా కంపెనీలో స్లాష్ మూవీస్ కొడితే ఒక సెట్ ఆఫ్ సర్వర్స్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మీకు ఇవ్వాలా, స్లాష్ సీరియల్స్ అని చేస్తే సీరియల్స్ కనెక్ట్ అవ్వాలా, స్లాష్ కామెడీ అని చేస్తే కామెడీ వీడియోస్కి వెళ్ళాలా, అలా చేయాలనుకోండి మీకు ఇది బాగా పనిచేస్తుందిగా. సో ఇదనమాట, ఇది పాత్ బేస్ రౌటింగ్ అనేది మనకి దీంట్లో ఉంటుంది. అలా కాకుండా మనకు కావాలంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే యాడ్ రూల్ అని చెప్పి హోస్ట్ కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హోస్ట్ ఐడి పెట్టుకోవచ్చు, ఏఆర్ఎన్ ఇస్ జనరేటెడ్ వెన్ యూ సేవ్ ద రూల్. ఓకే, పెట్టి దీన్ని కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకా వాడలేదండి, నేను హోస్ట్ బేస్ రూల్ వాడలేదు, పాత్ బేస్ రూల్ వాడాను. మీరు ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట, దేనికి ఫార్వర్డ్ చేస్తారు, ఏ టార్గెట్ గ్రూప్ కి. ఓకే, క్వశ్చన్స్ క్లియర్ అండి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి వ్యత్యాసం అందరికి. ఎనీ క్వశ్చన్స్ హియర్?
రాజేష్. సో జనరల్ గా స్టిక్కినెస్ అంటారు కదండి లోడ్ బ్యాలెన్సర్ లో, లైక్ సెషన్ స్టిక్కినెస్, ఐపీ స్టిక్కినెస్. మీకు ఇక్కడ ఒక దగ్గర కాన్ఫిగర్ చేయొచ్చు అండి, చూపిస్తాను మీకు. టార్గెట్ గ్రూప్స్ లో కదా లోడ్ బ్యాలెన్స్ లో రావాలా. సో ఇదిగోండి, టార్గెట్ గ్రూప్స్ లో స్టికీనెస్ ఉందా. ఓకే. సో ఎడిట్ అట్రిబ్యూట్స్ జస్ట్ మీరు ఎనేబుల్ చేయండి. చూసంటే టైప్ ఆఫ్ అసోసియేటెడ్ విత్ దిస్ టార్గెట్ ఇఫ్ ఎనేబుల్ లోడ్ బ్యాలెన్సర్ బైండ్స్ ఏ క్లయింట్ సెషన్ టు స్పెసిఫిక్ ఇన్స్టెన్స్. సో ప్రతిసారి న్యూ దాన్ని నేను కావాలని పెట్టలేదండి, ఎందుకంటే మీకు తెలియాలి కదా నాకు మారుతున్నది. ఇది పెట్టాను అనుకోండి ఒకే దానికి వెళ్తుంది, అప్పుడు లోడ్ బ్యాలెన్స్ ఎలా అవుతుందో తెలుస్తుంది. రియల్ టైం ఇది పెడతారు, ఎందుకు డిస్కనెక్ట్ ఇంకో దానికి కనెక్ట్ కాకుండా అన్నెసరీ ట్రాఫిక్ అని చెప్పి. అందుకని ఓకే. నెక్స్ట్ ఓకే. సో అదండి ఈ రోజుకి. నెక్స్ట్ వచ్చి ఆటో స్కేలింగ్ గ్రూప్ స్టార్ట్ చేయాలి. బేసిక్ ఆటో స్కేలింగ్ గ్రూప్ స్టార్ట్ చేయాలంటే టైం సరిపోదు, అది రేపు చెప్తాను. ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్పండి. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఇంపోర్ట్ ఎలా ఉంటుంది? ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ బేసిక్ గా అది ఇక్కడ చేయడం కష్టం అండి. ఫస్ట్ మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కొనాలి. ఎక్కడ కొనాలంటే కొమోడో కానీ అదే సిమాంటిక్ కానీ ఫస్ట్ ఇక్కడ కొనాలన్నమాట. ఓకే. సో మీరు కొన్నాక ఏమవుద్దంటే ఇక్కడ వచ్చి మీకు ఏదన్నా దీంట్లో ఒక ఓపెన్ ఎస్ఎస్ఎల్ అని ఉంటుంది అనమాట. దీంట్లో మీరు ఒక సర్టిఫికేట్ జనరేట్ చేయాలి. ఓకే. సర్టిఫికేట్ జనరేట్ చేస్తే వాళ్ళు మీకు ఒక సిఎస్ఆర్ ఇస్తారు, సర్టిఫికేషన్ సిఆర్ఎస్ ఒకటి ఉందన్నమాట. ఓపెన్ ఎస్ఎస్ఎల్ జనరేట్ సిఎస్ఆర్ అన్నారు అనుకోండి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. హైఫన్ కీ అని చెప్పి మనం ఏం చేయాలంటే ఈ విధంగా చేయాల్సి వస్తుంది. చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు హైఫన్ కీ అని చెప్పి star.xyz12345.com ఏదో ఒక వెబ్సైట్, అలాగే హైఫన్ అవుట్ ఇటు ఇచ్చి ఈ విధంగా ఉంటుంది అనమాట. .csr ఇది కీ అనమాట. .key ఇది తీసుకొని మీరు జనరేట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు బేసిక్గా జనరేట్ కావాలి యాక్చువల్గా ఇది. సో జనరేట్ అయిపోయినాక మీకు సిఎస్ఆర్ అని వస్తుందండి. హైఫన్ అవుట్ ఎర్రర్ ప్రైవేట్ కీ ప్రాబ్లం ఏంది. ఓకే. నో సిస్టమ్ బయో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇది రన్ చేస్తారు అనుకోండి, మీకు సిఎస్ఆర్ అని వస్తుంది అనమాట ఒకటి. ఓకేనా. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చి మీరు ఈ కొమోడోలో కొని దాంట్లో వాళ్ళు అడుగుతారు, అప్డేట్ చేయమని చెప్తారు. మీరు అప్డేట్ చేశారనుకోండి, వాళ్ళు చెక్ చేసి మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారనమాట. ఓకే. .cert ఉంటుంది అనమాట. దాన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ పుష్ చేయాల్సి వస్తుంది. అది మీకు ఫైండ్ లేదు దీంట్లో యాక్చువల్ గా సర్ట్ మీకు సర్టిఫికేట్ దాంట్లో పెట్టాలి మనం తీసుకెళ్ళి. అప్పుడు ఏమవుతుందంటే అది మీకు హెచ్టిటిపిఎస్ అవుతుంది అది. ఓకే. ఈజీ. ఇప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ కి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఆ పోర్ట్ లెవెల్లో మెయిన్ డిఫరెన్స్. మీకు పోర్ట్ బేస్ రెండండి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ స్పెసిఫికల్లీ ఫర్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. HTTP అండ్ HTTPS. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీకు అవైలబిలిటీ జోన్స్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, నెట్వర్క్ జోన్స్ యాడ్ చేయలేము. ఇంకా నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ పాత్ బేస్ రౌటింగ్, హోస్ట్ బేస్ రౌటింగ్ ఉందన్నమాట. అది మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో లేదు. నెట్వర్క్ ఓన్లీ రౌండ్ రాబిన్ చేస్తుంది, ఇంకేం చేయదు. ఓకే.
ఓకే, నెక్స్ట్. హర్ష గారు, మీరు ఇందాక డేటాబేస్ అది ఇందాక పిక్చర్ లో చూపించేటప్పుడు డేటాబేస్ పెట్టారు ఒక విపిసిలో. సో వెబ్ సర్వర్స్ వచ్చేసరికి 3 డిఫరెంట్ విపిసిస్ లో హోస్ట్ చేశారు. సో వాటి నుంచి డేటాబేస్ కి కనెక్షన్ ఇచ్చారు. ఒక విపిసిలో ఉండేదానికి రిమైనింగ్ దాని నుంచి కనెక్ట్ ఇచ్చారు. అంటే అవి పీరింగ్ లో ఉన్నట్ట ఎలాగా? ఇది ఒకే విపిసి అండి, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వన్ విపిసి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ అనేది మీకు ఒక విపిసి లో పనిచేస్తుంది అనమాట. సో ఇది వచ్చి మనకి AZ1, AZ2 అంటే 1A 1B 1C. ఓకే, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, మల్టిపుల్ రీజియన్స్ కాదు ఓకే. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది సింగిల్ రీజియన్స్. మీకు డౌట్ రావచ్చు, ఓకే మరి ఈ రీజియన్ డౌట్ అయితే ప్రాబ్లం కదా మాకని. ఒకవేళ నేను రీజియన్స్ లెవెల్లో లోడ్ బ్యాలెన్సర్ చేయాలంటే డిఆర్ సైట్ కావాలంటే మనం ఇలాంటిది ఇంకో దగ్గర పెట్టుకోవాలి. అంటే వేరే లొకేషన్ అనుకోండి. కానీ ప్రాబ్లం ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది ఆ లొకేషన్ కే పనిచేస్తుంది. ఓకే, 2 లొకేషన్ మధ్య మీకు చేయలేదు, ఎందుకంటే విపిసి ఇట్ ఈస్ ఇన్సైడ్ విపిసి. మరి అటువంటి మనం ఏం చేస్తామంటే దెన్ మీకు డిఎన్ఎస్ లోడ్ బ్యాలెన్సర్ కావాలా, విచ్ ఈస్ రౌట్ 53. రౌట్ 53 ఉంటుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ తీసుకెళ్ళి దీనికి కనెక్ట్ చేస్తాం మనం. మీకు రౌట్ 53 అప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మనకు కావాల్సింది కాన్ఫిగర్ చేసి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ www.xyz అని కాన్ఫిగర్ చేసి మనం ఒక దానికి ఎక్కువ అంటే మీకు వెయిటేజ్ అంటారండి, వెయిటేజ్ దీనికి ఎక్కువ ఇస్తాం అన్నమాట. అప్పుడు ఇది ప్రైమరీ అవుతుంది, ఇది సెకండరీ అవుతుంది, ఆర్ డిఆర్ అవుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనం వెయిటేజ్ ఎక్కువ ఇచ్చినప్పుడు డేటా అంతా ప్రైమరీకి పోతుంది. ఒకవేళ ఇది డౌన్ అయినప్పుడు ట్రాఫిక్ మార్చుకోవచ్చు దీనికి పోవడానికి, అలా కూడా చేయొచ్చు. కానీ డేటాబేస్ ఏం చేయాలంటే మనం సింక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీనికి వెనక నుంచి మీకు డేటా అంతా సింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ సెకండరీ నుంచి ఇటు రావాలన్నమాట, సింక్ చేసుకోవచ్చు యాక్చువల్. అలా కూడా ఉదాహరణ. ఓకే, అఫ్కోర్స్ అది మీకు ఆర్డిఎస్ పోయినప్పుడు అర్థం అవుతుంది, ప్రస్తుతానికి కొంచెం హై లెవెల్ అనమాట. హర్ష గారు, ఇవి ఏ రికార్డ్ బి రికార్డ్ అని అలా ఉంటాయి కదా, అవి ఎక్కడ మనం నోట్ చేయాలి? సో అది డిఎన్ఎస్ లో చెప్తానండి. బేసిక్ గా ఏ రికార్డ్ అంటే ఏంటంటే ఒక ఐపీ నుంచి పేరు ఇచ్చేది ఒక ఏ రికార్డ్ అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు పింగ్ 8888 చూసారా? సో పింగ్ -a అని టైప్ చేద్దాం. పింగ్ -a 8.8.888 అంటే మీకు బేసిక్ గా మీకు రావాలి. లేదంటే ఎన్ఎస్ లుకప్ చేద్దాం. ఎన్ఎస్ లుకప్ అంటే 8888 అని వచ్చాను అనుకోండి, మీకు ఈ విధంగా వస్తుంది గూగుల్ పబ్లిక్ డిఎన్ఎస్ అని. సో అంటే ఈ పేరుకి ఈ ఐపీ అసైన్ అయ్యి ఉంది. ఓకేనా? కాబట్టి అంటే ఇది ఏ రికార్డ్ అనమాట. అంటే మనం ఈ పేరుకి ఈ ఐపీ అడ్రస్ అసైన్ చేసాం. దిస్ ఈస్ అన్ ఏ రికార్డ్. అయితే మీరు లోడ్ బ్యాలెన్సర్ చూడండి, నేనేం చేస్తాను, ఇక్కడికి వస్తాను. లోడ్ బ్యాలెన్సర్ లో మనకి ఇదేది ఇక్కడికి వచ్చి ఏదో ఒక లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేస్తాను. ALB సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్ఎస్ లుకప్ అని టైప్ చేసి ఇట్లా చేశారు అనుకోండి, మీకు 3 ఉన్నాయి చూడండి. 3 ఐపీలు అసైన్. ఎందుకు? 3 అవైలబిలిటీ మనం కనెక్ట్ చేస్తున్నాం కదా. ఓకే, సో ఇది 3 దగ్గర ఉందన్నమాట. మరి మనకి సీ నేమ్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంది, నేను అందరికి ఇది క్రియేట్ చేయలేను, నేను అందరికి ఇవ్వలేను ఇది. ఓకేనా? ఈజీ పేరు ఇవ్వాలా. అటువంటిప్పుడు నేను ఏం చేయాలా, www.xyz.com అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇది రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏ రికార్డా సి రికార్డ్ అడుగుద్ది. ఏ రికార్డ్ అయితే ఐపీ అడ్రస్ కి మ్యాప్ చేస్తాం. ఓకే, సి రికార్డ్ అయితే ఈ పేరుకి మ్యాప్ చేస్తాం. కాబట్టి ఎవరైనా XYZ అని కొట్టినప్పుడు ఆటోమేటిక్ అది ఈ సి నేమ్ రికార్డ్కి వెళ్తుంది. అంటే విచ్ ఇస్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మనకి వెబ్ సర్వర్స్ కి చేస్తుంది అనమాట. ఓకే, అది కాక మనకి ఇంకా ఉన్నాయన్నమాట. MX రికార్డ్ అని ఉంది. అదేంటంటే MX రికార్డ్ వచ్చి మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్, అంటే ఈమెయిల్ కోసం కావాలా. TXT రికార్డ్ ఉంది. TXT వచ్చి టెక్స్ట్ రికార్డ్, దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు, మనం ఏమైనా కన్ఫర్మేషన్ వీటి కోసం వాడుకోవచ్చు. అది కాక మీకు ఏ రికార్డ్ ఉంది, IPv6, ఇలా చాలా ఉన్నాయండి. మీకు గూగుల్ చేయని అర్థం అయిపోతుంది. మీకు మెయిన్ వచ్చి ఏ రికార్డు, సి నేమ్ రికార్డ్, అంటే ఈ రెండే. ఓకేనా? సో నెక్స్ట్ మీరు డిలీట్ చేసేదండి. మీకు చెప్తాను కదా ఆల్రెడీ. నేనేం చేస్తాను కావాలని, ఇప్పుడు
1 and 2 డిలీట్ చేస్తానండి. ఇన్స్టెన్స్ స్టేట్ టెర్మినేట్ అంటాను. సో బిఫోర్ దట్ ఏదన్నా మనకి యాక్సెస్ ఉందో లేదో చూద్దాము. శ్రీ NLB కదా. సో నేనేం చేస్తానంటే 1 and 3 చేస్తాను. సో ఏమంటాను, స్టేట్ టెర్మినేట్ అనేస్తాను. టెర్మినేట్ అన్నాను. ఇప్పుడు రిఫ్రెష్ అన్నాను అనుకోండి, ఆలోచిస్తుంది. జస్ట్ నాకు తెలిసిపోతుంది అనమాట, చెక్ ఫెయిల్ అయిపోయింది, వాటికి పింగ్ పడిపోతుంది అనమాట. చెక్ చేస్తుంది, 3 సార్లు చెక్ చేయాలి కదా. నేనేం చెప్పాను, అట్లీస్ట్ ఒక 30 seconds చెక్ చేయాలి రీచ్ అవ్వడానికి అని చెప్పాను. 3 కన్సిక్యూటివ్ టైం మోడ్స్ రావాలా. సో కొంతసేపు తర్వాత ఆటోమేటిక్గా మూవ్ చేసేయాలి. ఇది లోడ్ బ్యాలెన్సర్, ఇది డైరెక్ట్ గా ఆ సర్వర్ అండి, వెబ్ సర్వర్ 3. చూసారా టైం అవుట్ వచ్చేసింది. ఇది అంటే నేను డిలీట్ చేశాను కదా, రాదనమాట. సో ఇది కూడా చూసారా ఇప్పుడు వెబ్ సర్వర్ మూవ్ అయిపోయింది. సో ఏం జరిగింది, బ్యాక్ ఎండ్ లో మీరు వెళ్ళారు అనుకోండి, ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేశాను అనుకోండి, డిలీట్ అయిపోతున్నాయి కదా. అదే మీరు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తే దానికి తెలుసు అనమాట. ఇమీడియట్ గా ఏం చేస్తుందంటే టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళి టార్గెట్ చెక్ చేశారు అనుకోండి, మీరు ఎప్పుడో పీకేసి ఉంటుంది. అది చూసారా, ఆ 2 పీకేసి ఓన్లీ 2 మిగిలి, ఓన్లీ వెబ్ సర్వర్ 2 ఒకటే పెట్టింది, 1, 3 తీసేసింది. సో ఆటోమేటిక్ అదే డిలీట్ చేస్తుంది, ట్రాఫిక్ ఇమీడియట్ గా ఆపేస్తుంది అనమాట. ఎప్పుడైతే అది ఫెయిల్ అయిందని తెలిసిందో వెంటనే డిలీట్ చేస్తుంది. ఓకే, సో మనం వరీ అవ్వాల్సిన పని లేదు. సో నెక్స్ట్ వచ్చి అన్ని డిలీట్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అండి. ప్రాక్టీస్ చేయండి, చాలా అవసరం. ఎందుకంటే నాకేం టక్ వచ్చేసింది, ఎందుకంటే నేను చెప్పి అలవాటు చేసి అలవాటు కాబట్టి నాకు వచ్చేసింది. మీరు చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి, సో జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో ఇది అయిపోయినాక కిందకి రండి, లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేయండి. ఒక లోడ్ బ్యాలెన్సర్ అయితే ఫ్రీ అండి మీకు. డిలీట్. ఆ తర్వాత టార్గెట్ గ్రూప్స్ డిలీట్ చేయకపోయినా నష్టం లేదు, బట్ క్లీన్అప్ చేసుకోవడం మంచిది. సో డిలీట్. ఓకే, దట్స్ ఇట్. అదండి ఈ రోజుకి. సో లెట్స్ మీట్ అప్ టుమారో అగైన్ సేమ్ టైం. రేపు ఏంటంటే మీకు చెప్పండి, పీపీసీలో ఎగ్రెస్ అది ఎండ్ పాయింట్ ఉంది కదా సార్ S3కి. ఓకే, అది ప్రైవేట్ నెట్వర్క్, ప్రైవేట్ విపిసి, ప్రైవేట్ సబ్నెట్ కి పెట్టుకోవచ్చా సార్? ఏ సబ్నెట్ కన్నా పెట్టుకోండి. అసలు ఎండ్ పాయింట్ అనేదే ప్రైవేట్, అట్లా మళ్ళీ ప్రైవేట్ సబ్నెట్ ఏముంది, దేనికన్నా పెట్టుకోండి. అంటే మా ఆఫీస్ లో యూజ్ చేసే అప్లికేషన్ కి S3 బకెట్ నుంచి పర్ మినిట్ కి రిక్వెస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాం సార్, అప్లోడ్ అండ్ డౌన్లోడ్. ఓకే, ఇన్సైడ్ ద విపిసి లో సర్వర్ కి. అది అంటే కాస్ట్ తగ్గడానికి ఎండ్ పాయింట్ అనేది యూజ్ చేయొచ్చా సార్? ఎందుకు చేయలేం, బ్రహ్మాండం చేసుకోవచ్చు మీరు. అదే నేను చెప్పింది. ఓకే, ఇంకా అండి క్వశ్చన్స్? ఎండ్ పాయింట్ నుంచి వస్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది సార్? అది తెలుసుకోవడం ఎలాగంటే, ఫస్ట్ నేను అదే మీకు మీరు ప్రాక్టీస్ చేసి నేను ఏం చేశానంటే ఒక సర్వర్ కి నేను పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేసి ఉంటాను. ఓకేనా. సో 2 సబ్నెట్లు పెట్టుకోవాలండి మీరు. ఒకటి పబ్లిక్ సబ్నెట్, ఓకే. ఒకటి ప్రైవేట్, అంటే మీ టెస్టింగ్ కోసం చెప్తున్నా, ప్రైవేట్ సబ్నెట్. ఓకేనా. పబ్లిక్ సబ్నెట్ లో సర్వర్ పెట్టండి, ఎందుకంటే మీరు లాగిన్ చేయాలి కదా బయట నుంచి. మీరు బయట లాగిన్ చేస్తారు, ఎందుకంటే ప్రైవేట్ లో సబ్నెట్ లో ఉన్నదని మీరు SSH చేయలేరు కదా. కాబట్టి అక్కడి నుంచి దీన్ని SSH చేయండి. చేసి ఇక్కడ నుంచి మీరు S3 లోంచి ఏదైనా పుల్ చేయండి, గెట్ చేయండి. WGET కానీ కర్లు కానీ చేశారంటే ఆటోమేటిక్ ఇంటర్నల్ గా పోయి కనెక్ట్ మీకు ఇస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్ట్, ఎందుకంటే ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ లేదు కదా, సో కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు అందుకు. ఓకే, ఇంకా అండి? ఓకే గైస్, సీ యూ టుమారో సేమ్ టైం. ఓకే, బాయ్. నేను వీడియో అప్లోడ్ చేస్తాను.